గుండె వైఫల్యం చెందిన వృద్ధురాలికి అధునాతన పరిజ్ఞానంతో చికిత్స అందించి మెడికవర్ ఆసుపత్రి మరో మైలురాయిని అధిగమించినట్లు కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలికి శస్త్రచికిత్సకు బదులుగా గుండె కవాటాల సమస్యను మినిమల్ ఇన్వెసివ్ పద్ధతిని అనుసరించి చికిత్స అందించినట్లు తెలిపారు. గుండె కవాటాల నుంచి రక్త ప్రసరణ తక్కువగా ఉండడం, మామూలుగా దానివల్ల ఆయాసం, అలసటతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యురాలు తెలిపారు. తొలుత శస్త్రచికిత్స చేయాలని భావించినప్పటికీ మినిమల్ ఇన్వెసివ్ పద్ధతిని ఉపయోగించి చూపిస్తున్న విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మెడికవర్ సికింద్రాబాద్ ఆసుపత్రిలో ఇంకొక మైలురాయిని మేము అధిగమించాము. ఈ విషయం మీ అందరితో చెప్పి ప్రజలకు కూడా ఈ జబ్బు గురించి, చికిత్సా విధానం గురించి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ సమావేశాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనరీ ఆర్టరీలో చాలా మటుకు అభివృద్ధి అనేది కనిపించింది. ఒకప్పుడు బైపాస్ సర్జరీ మాత్రమే ఉండేది కరోనరీ ఆర్టరీ డిసీజ్కు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చికిత్సా విధానాల వల్ల మనము స్టెంట్ ప్రక్రియ అనేది చాలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో బైపాస్ అనేది లేకుండా చాలా కేసెస్లో మనం స్టెంట్ ద్వారానే మనం చికిత్సా విధానాలు చేస్తున్నాం. దానిలో అనేక విధమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఉదాహరణకి ఇమేజింగ్ కానీ, ఐవస్, ఓసిటీ, రోటాబ్లేటర్, తర్వాత కాల్షియం డిబల్కింగ్ కొరకు ఐవీఎల్ డివైసెస్, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సో అవన్నీ స్టాండర్డైజ్ చికిత్సా విధానాలు అయినాయి. అయితే ఈ హార్ట్లో ఉండేటువంటి నరాలకు సంబంధించిన దీనికి మనము ఈ స్టెంటింగ్ చేస్తున్నాం. అంటే కవాటాలలో ఉండేటువంటి జబ్బులకు కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ వచ్చినాయి. అంటే ఇదివరకు ఏంటంటే కవాటం మూసుకుపోయినా, కవాటంలో ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇప్పుడు కేవలం బైపాస్ చేసి సర్జన్ ఆ వాల్వ్ని కట్ చేయడం, కొత్తగా మెటాలిక్ వాల్వ్ కానీ లేకపోతే బయోప్రాస్థెటిక్ వాల్వ్ కానీ అందులో వాళ్ళు కుట్టడం అనేది జరిగేది. సో దీనిలో ఇది కూడా ఇప్పటికీ ఉన్నటువంటి చికిత్సా విధానమే. అయితే కొన్ని సందర్భాల్లో పేషెంట్కు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా, లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ చాలా వీక్ ఉన్నా కూడా, అటువంటి కేసెస్లో ఈ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స అనేది కొంచెం ప్రమాదంతో కూడుకున్నటువంటి పని అవుతుందన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మెడికవర్ సికింద్రాబాద్ ఆసుపత్రిలో ఇంకొక మైలురాయిని మేము అధిగమించాము. ఈ విషయం మీ అందరితో చెప్పి ప్రజలకు కూడా ఈ జబ్బు గురించి, చికిత్సా విధానం గురించి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ సమావేశాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనరీ ఆర్టరీలో చాలా మటుకు అభివృద్ధి అనేది కనిపించింది. ఒకప్పుడు